తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో దేవతా మూర్తులను చందనంతో అలంకరించారు. వరాహలక్ష్మి నరసింహ క్షేత్రం సింహాచలం నుండి తెప్పించిన చందనంతో అలంకరణ చేపట్టారు. 4 రోజుల పాటు చందన అలంకరణలోనే దేవతామూర్తులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిన్నగరు భార్గవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తిన్నగరు నాగలక్ష్మి భార్గవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ తదితర ప్రముఖులు స్వామివార్లను దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మల యాదగిరి, కౌన్సిలర్ చిదర్ల సత్యవతి, శ్రీనివాస్, రాము, వేణు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు అకలంకం రామానుజాచార్యులు తొలి ఏకాదశి పర్వదిన విశిష్టతను వివరించారు. గోవిందా యజమానస్య కామాః సమస్త సన్మంగళాని సంతు తథా జై శ్రీమన్నారాయణ.
भव अग्ने तस्मिन्नसुतेममर्पयिन्द्रावन्दीर्घमायुः स्वस्ति श्रद्धा मेधां च प्रज्ञा विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेज आरोग्यं देहि मे व्यवाहन श्रियं देहि मे व्यवाहन ॐ नमः इति मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो ददातु मयि मेधां मयि प्रजा मयीन्द्र इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजा मयि सूर्यो राजो ददातु मानस्तोके तनये मान आयुष्मानो घोषमानो श्वेतवीर्यः वीरान्मानारुद्रवामितो वदिन विश्वन्तो नमसा विधेमते श्रीरुक्मिणी सत्यभामा समेता श्रीवेणुगोपालस्वामिनः यजमानस्य वंशगोत्रधनधान्याभिवृद्ध्यर्थं समस्तमङ्गलावाप्तिरस्तु तथा समस्तसन्मङ्गलानि सन्तु जय श्रीमन्नारायण रामबाबू జై గోవింద. మన మిర్యాలగూడ పట్టణంలో రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ దేవస్థానం గీతామందిర్ నందు మనకు ఈరోజు ఏకాదశి పర్వదినం సందర్భంగా సింహాచలం నుంచి చందనం తెప్పించి అలంకరణ చేసినారు స్వామివారు అయ్యగారు. దానికి మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా దర్శనానికి వస్తున్నారు, చేసుకుంటున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబాలకు ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ ఈ విషయం అందరికి తెలియవలసిందిగా కోరుచున్నాను. జై గోవింద. హిందువులకు ఇక పండగలు స్టార్ట్ తొలి ఏకాదశి తోటి పండగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఆ సందర్భంగా రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే గీతా మందిర్లో సింహాచలం నుంచి చందనం తీసుకొచ్చి స్వామివారికి ఇక్కడ అలంకరించడం జరిగింది. అందరూ కూడా మిర్యాలగూడ పట్టణ ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కమిటీ తరఫున కమిటీ కుశలయ్య గారు, ప్రసాద్ గారు, వేణు గారు, ఇక్కడ అందరు కూడా శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ సత్యవేణి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఇక్కడ గుడి దగ్గర మంచి ఏర్పాట్లు చేసినారు. అందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతాం. జై శ్రీమన్నారాయణ. భగవద్భక్తులందరికీ మనవి, మన గీతామందిర క్షేత్రంలో వేయించేస్తున్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి ఈరోజు. దీన్నే తొలి ఏకాదశి అని కూడా శాస్త్రం చెబుతుంది మనకు. అంటే దక్షిణాయన ఆరంభం అయ్యే సమయం ఇది. నిన్నటితో దక్షిణాయనం ఆరంభమైంది. ఇప్పటి వరకు 6 మాసాలు ఉత్తరాయణం పూర్తి చేసుకొని దక్షిణాయన ఆరంభాన్ని ఈ తొలి ఏకాదశితోనే మొదలవుతుంది మనకు. అందులో విశేషించి మనకు స్వామివారికి చందన అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యత. మనకు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత వైభవంగా చందన అలంకారం అనేది మన గీతామందిర క్షేత్రంలోనే జరగడం ఎంతో వైభవం, విశేషం. అంతకంటే విశేషం ప్రముఖ వైష్ణవ క్షేత్రమైనటువంటి వరాహ లక్ష్మీ నారసింహ క్షేత్రం సింహాచలం. అక్కడి నుంచి స్వామివారి సన్నిధానం నుంచి మనకు చందనం స్వీకరించడం, ఆ చందనంతోనే స్వామివారికి అలంకరణ చేయడం. ఈ అలంకరణలో పాటుగా స్వామివారిని సేవిస్తే మానసికమైనటువంటి శారీరక రుగ్మతలు కానీ ఇతరత్రమైన స్థైర్య, ధైర్య, శౌర్య పరాక్రమాలకు నిదర్శనం. పరాక్రమం, సరైనటువంటి బుద్ధి, సదా ఆలోచనలు కలిగించేటువంటి రూపమే ఈ చందన అలంకరణ. సింహాచలంలో స్వామివారు సంవత్సరంలో మొత్తాంతం 360 రోజులు చందనంలో దర్శనం ఇస్తారు. ఒకరోజే నిజరూప దర్శనం. అలాగే మన వేణుగోపాల స్వామివారికి కూడా
సంవత్సరంలో 4 రోజుల పాటే స్వామివారు మనకు చందనంలో దర్శనం కలగజేస్తారు. అది ఆషాఢ శుద్ధ ఏకాదశిని మొదలు పెట్టుకొని పౌర్ణిమ వరకు 4 రోజుల పాటు దర్శనం ఉంటుంది. విశేషం ఏమిటంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజే పరమాత్మ శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర ఆరంభమవుతుంది. 4 నెలల పాటు స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు స్వామివారి యోగ నిద్ర. దీన్నే మనం చాతుర్మాస్య వ్రతము అని అంటారు. ఆ వ్రతంలో భాగమే మనం ఇక్కడి నుంచి మనకు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, స్వామివారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు అన్నీ కూడా ఈ తొలి ఏకాదశి నుంచే ఆరంభం అవ్వడం చాలా విశేషం. కనుక మిర్యాలగూడ పట్టణ ప్రముఖులు భగవద్భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని చందన రూపంలో సేవించి తరించగలరని అందరికీ ఆహ్వానం పలుకుతూ జై శ్రీమన్నారాయణ.